హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు న్యూడిల్స్ చేసుకుందాం. న్యూడిల్స్ నేను షాప్లో న్యూడిల్స్ కొనుక్కొచ్చుకున్నాను. ఈరోజు టిఫిన్ కింద చేసుకుందామని నేను పెట్టుకున్నాను అనమాట. న్యూడిల్స్కి ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తానండి. కొంచెం క్యాబేజీ, 1 కప్పు క్యాబేజీ కొంచెం పెద్ద పెద్ద పీసులు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా క్యాబేజీ, ఉల్లిపాయలు చీలికలు చేసి పెట్టుకున్నానండి, క్యారెట్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, సాల్టు, కొంచెం గరం మసాలా, పంచదార. ఇవి సాసులు, సోయా సాసు, చిల్లీ సాసు, టమాటా సాసు. ఈ 3 నేను ఈ న్యూడిల్స్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తానండి. స్టవ్ పెట్టుకుని ఒక పక్కన గిన్నె మూకుడు పెట్టుకోండి, ఒక పక్కన గిన్నెలో నీళ్ళు పెట్టుకోండి. నీళ్ళు కాగుతున్నాయి, నేను పెట్టుకుని చూపించాను మీకు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ కాగే నీళ్ళల్లో ఈ న్యూడిల్స్ వేసేసుకుందాం. ఉడుకుతూ ఉంటాయి, నీళ్ళు కాగుతున్నాయి కదా, ఇది వేసేస్తాను. నిదానంగా అది ఉడుకుతుంది అనమాట. దీంట్లో అది వేసేసుకున్నానండి. నేను ఉప్పు పెట్టుకున్నాను కదా, ఉప్పు కొంచెం ఇందులో వేసుకుంటాను. ఇందులో వేసుకుంటే చక్కగా దానికి పట్టుకుంటుంది అనమాట మంచిగా. ఒకసారి అది వేసేసుకుని ఒకసారి కదిలించుకున్నామంటే సాల్ట్ వాటర్లో చక్కగా ఉడికిపోతుంది ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో జీలకర్ర వేసుకున్నాం. అది మైదా పిండి కదండి, కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, జీలకర్ర వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం మంచిగా ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసేసినాక పచ్చిమిరపకాయల తర్వాత క్యారెట్, ఉల్లిపాయలు వేసేసి మిగతా ఉప్పు కూడా వేసేసుకుని వేయించుకున్నాం. చక్కగా వేగుతుందన్నమాట. ఈ ఉప్పు పసుపు వేసేసుకుని నిదానంగా వేయించుకుంటా ఉంటే ఈ క్యాబేజ్ కూడా వేసేసుకుని అది ఉడికేలోపు మనకి ఇది వేగిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి న్యూడిల్స్ ఉడికేసరికి ఇదంతా వేగిపోతుంది చక్కగా. నేను వేగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది వేగిపోయిందండి చాలా వరకు. ఇలా కొంచెం ఏగకుండా ఉంటేనే న్యూడిల్స్కి టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సాసులు వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుందాం, అన్నీ ఓకే వేసుకోకుండా, ఓకే ఘాటుగా లేకుండా లైట్గా చేసుకుందాం. ఇదిగోండి టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు వేసేసి ఈ కొంచెం షుగరు, గరం మసాలా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. అన్నీ వేసేసానండి. ఇప్పుడు దీంట్లో సోయా సాసు, టమాటా సాసు, చిల్లీ సాసు వేసాను. 3 సాసులు వేసాను. ధనియాల పొడి అంటే అందులో అన్నీ కలిపి వేసినవి ఉన్నాయన్నమాట. గరం మసాలా వేసుకున్నాను. క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా లేదు క్యాప్సికమ్. ఇది ఉడికిపోయింది. ఇది ఉడికిపోయిన తర్వాత దీన్ని ఏం చేద్దామంటే చక్కగా ఇలా తీసుకొని కట్టేసుకున్నానండి. ఈ స్టవ్ కట్టేసుకుని దీన్ని ఒక్కసారి జాగ్రత్తగా నీరంతా పోయిన తర్వాత ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోండి. చూసారా ఒక్కసారితో వచ్చేసింది అంతా. ఇప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. దీన్ని మనం కట్ చేయలేదు కదా, దానికి బారుగా రావాలని నేను కట్ చేయకోకుండా అలానే వేసేసాను. అది బారుగా వస్తే పిల్లలు దాన్ని తింటా చక్కగా ఎంజాయ్ చేస్తారని దాన్ని ఏమి కట్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా వేసేసాను అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో న్యూడిల్స్. షాప్లో లాగా మనకు రాదనుకోండి, బయట చేసిన స్ట్రీట్ ఫుడ్ లాగా అయితే మనకు రాదు. ఎంత చేసినా మరి అదేంటో వాళ్ళ టేస్ట్ మనకు రాదు. చూడండి ఎంత కలర్ఫుల్గా, అసలు చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే ఫుల్ టెంప్టింగ్గా ఉంది. చూసారా క్యారెట్ ఎలా కనపడుతుందో. చక్కగా క్యారెట్ డామినేట్ చేస్తాను దీంట్లో. ఇప్పుడు ఇది చక్కగా అయిపోయింది. నేను ఈ స్టవ్ కట్టేసుకుంటున్నాను. దీన్ని మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
చూడండి ఎంత బాగుందో, ఒక్కటే. వావ్ వావ్, చూసారా ఎంత బారుగా వచ్చిందో. పిల్లలు అయితే ఫుల్ టెంప్టింగ్గా తింటారు దీన్ని. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్. నేను దీన్ని ప్లేట్లో పెట్టుకుని చూపిస్తాను మీకు. వావ్ వావ్, చూసారా ఎంత బాగుందో అసలు. వావ్, సూపర్ ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు కామెంట్స్ ఇవ్వండి, నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్.